అందరికీ నమస్తే అండి. ఒక్కరోజు వ్యవధిలో 3 సర్వేలు బయటకు వచ్చాయి. సో మూడిట్లో ఒకటి కామెడీ సర్వే, ఒకటి ఫేక్ సర్వే, కామెడీ సర్వే ఉంది. అది టైమ్స్ నౌ సర్వే మనకేమీ వింత కాదు, మనకేమీ కొత్త కాదు. వాళ్ళు ప్రతి నెల రిలీజ్ చేస్తారో ఆ సర్వే సీక్రెట్లు ఏంటో నేను ప్రీవియస్ వీడియోలో చేశాను, మీరు చూడొచ్చు. టైమ్స్ నౌ సర్వే సీక్రెట్లు ఏంటో బాగోతాలు ఏంటో నేను ఇంతకుముందు వీడియోలో చేశాను, ఒకసారి చూడండి వీలైతే. సో మరో సర్వే ఆత్మసాక్షి సర్వే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చింది. వైసీపీ 120కి పైగా సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. 49% ఓటింగ్ వైసీపీకి ఉంది, 45% ఓటింగ్ టీడీపీ ప్లస్ జనసేనకు ఉంది. సో ఆ కూటమికి అధికారం రాదు, 120కి పైగా సీట్లు వైసీపీకే వస్తాయి అని ఆత్మసాక్షి ఒక సర్వే ఇచ్చింది. పాపం ఆత్మసాక్షి వాళ్ళు ఎన్నాళ్ళు టీడీపీకి అనుకూలంగా సర్వేలు ఇచ్చారు, వర్కౌట్ అవ్వలేదేమో, టీడీపీ వాళ్ళు పిలిచి మాట్లాడలేదేమో. ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళని గుర్తించి, వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టాన్ని గుర్తించి టీడీపీ వాళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడి వాళ్ళకి ఏమైనా ఇస్తే బాగుండేది. అది టీడీపీ వాళ్ళు చేయలేదేమో, వాళ్ళేమో వేరే వాళ్ళని పెట్టుకున్నారు. సో అందుకని ఆత్మసాక్షి కోపం వచ్చి వీళ్ళకి ఇలా కాదు, ఈసారి టీడీపీ ఓడిపోద్ది, వైసీపీ గెలుద్దని సర్వే ఇద్దామని ఇచ్చినట్టున్నారు. సో ఈసారి ఆత్మసాక్షి సర్వే అలా వచ్చింది, రివర్స్లో వచ్చింది. ఇదే ఆత్మసాక్షి గతంలో అనేక సార్లు చేసిన సర్వేలో టీడీపీ ప్లస్ జనసేనకి అధికారం అన్నారు. సరే వదిలేద్దాం. ఇంకో సర్వే ఏంటంటే వీళ్ళు ఏదో సంస్థ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. వీళ్ళెవరో కూడా మనకు తెలియదులే, కానీ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అంట. వాళ్ళు సర్వే చేశారంట. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమికి 104 స్థానాల్లో అధికారం ఉందంట. వైఎస్ఆర్సీపీకి 49 నియోజకవర్గాల్లో గెలుస్తారు అని చెప్పారు. అలాగే ఒక 22 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అనే హోరాహోరీ పోటీ ఉంటుందంట. సో 104 ఏమో టీడీపీ ప్లస్ జనసేన కూటమికి, 49 ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఒక 22 సీట్లేమో హోరాహోరీగా నువ్వా నేనా అనేటట్టు ఉంటాయంట. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 18 ఎంపీ స్థానాలు, వైసీపీకి ఏమో 7 ఎంపీ స్థానాలు వస్తాయి. ఇది ఎక్కడో 2014 రిజల్ట్స్లా ఉంది కదా, నాకు అదే అనిపిస్తుంది. 2014లో వచ్చిన రిజల్ట్స్లా ఉంది. ఈ ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చిందేమో 2019 రిజల్ట్స్. వైసీపీకి 49% ఓటింగ్ అంటే 2019గా, టీడీపీ ప్లస్ జనసేనకి 45% ఓటింగ్ అంటే 2019గా. సో ఈ సర్వే సంస్థలకి ఏం పని లేక పాతవి అన్నీ చూడండి. పిల్లలకి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి అంటే ఏం చేస్తారు, లాస్ట్ ఇయర్ పేపర్లో అంతకుముందు పేపర్ల దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవుతారు. అలాగే ఎలక్షన్స్ వచ్చేసరికి సర్వే సంస్థలు కూడా ఏదో ఒకటి రిలీజ్ చేయాలి కాబట్టి ఒక్కొక్కరు, కొంతమంది ఏమో లాస్ట్ ఎలక్షన్స్, అంతకుముందు ఇంకో ఎలక్షన్స్ తీసుకుంటున్నట్టున్నారు పాపం. సో మొత్తానికి ఆత్మసాక్షి వాళ్ళేమో 2019 రిపీట్ అవుద్ది అనేటట్టు ఇచ్చారు పర్సంటేజ్ విషయంలో. సో వీళ్ళేమో పైనీర్ వాళ్ళేమో టీడీపీ జనసేన కూటమికేమో 51.4% ఓట్లును 104 సీట్లు వస్తాయని, వైఎస్ఆర్సీపీకి ఏమో 42.6% ఓట్లును 49 సీట్లు వస్తాయని ఇచ్చారనమాట. సో ఇది మొత్తానికి సర్వే సంస్థల లెక్క. మీరు అంటే ఏదైనా సరే ఒకటండి, నమ్మాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టండి, ఒక్క నెల 15 రోజులు ఓపిక పట్టండి, స్వేచ్ఛగా ఓటు వేయండి. మీకు ఏ పార్టీ కావాలో ఆ పార్టీకి స్వేచ్ఛగా ఓటు వేయండి. ఇప్పుడు డబ్బా సర్వేలు రోజుకి 2-3 వస్తాయి. డబ్బా సర్వేలు, ఫాల్తు సర్వేలు రోజుకి 2-3 వస్తాయి. మేము అది చేసాం ఇచ్చేసాం అంటారు. ఎవరు చేస్తారు సర్వే? ఎవరికి అవసరం సర్వే? ఎవరైనా చేస్తే మా టైమ్స్ నో లాంటి నిజాయితీ సర్వే చేయాలి. వాళ్ళు ఎందుకు నిజాయితీ? వాళ్ళు కట్టుబడి ఉన్నారు వైసీపీ కోసం కష్టపడి చెమటోడ్చి పని చేస్తున్నారు. అలా చెయ్యాలి. అలా కాకుండా అటు ఇటు కాని సర్వేలు ఎందుకు? సో అలాగే టీడీపీ కోసం కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి. సో ఇప్పుడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏ సర్వేను కూడా ఫ్యాక్ట్ కాదు, ఎవరు కూడా జనంలోకి వెళ్ళి చేసే సర్వే కాదు, ఏది కూడా వాస్తవం కాదు. నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఈ సర్వేలు, శాంపిల్స్ ఇవన్నీ కూడా మనకు అనవసరం. ఈవెన్ నేను చేసిన సర్వేను కూడా నేను ఏ ప్రాతిపదికన ఏ పద్ధతి ప్రకారం చేశాను అనేది కూడా నేను చెప్పాను కదా. సో అప్పుడు కూడా నమ్మాల్సిన అవసరం లేదని చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ.